హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ సంజనాని ఇంటికి పిలిచిన తర్వాత సంజనాకి జాను గురించి జరిగింది మొత్తం కూడా చెబుతాడు. జానుపై కుట్ర చేయించింది దేవి అని, మనీషా అని తెలుసుకున్న సంజన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులుగా అమ్మ లక్ష్మి వదిని ఎంతగానో సాధించేది. ఇప్పుడు జాను మీద కూడా ఇంత కుట్ర అమ్మ చేస్తుందని నేను అసలు ఊహించలేదు అన్నయ్య అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఈ విషయంలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు సంజన. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. లక్ష్మి వదినకు చెబితే ఏదో ఒక విధంగా మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది. కానీ ఇప్పటికే వదిన ఎన్నో కష్టాల్లో ఉంది. మళ్ళీ వదిన్ని బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు జాను, అవునన్నయ్య, ఇప్పటికే వదిన మన కోసం చాలా చేసింది. ఇప్పుడు నువ్వు కూడా బర్డెన్ అవ్వకు. నీకు ఏ సమస్య ఉన్నా కూడా నాతో చెప్పుకో అన్నయ్య, నీకు నేనున్నాను అని చెప్పి సంజన వివేక్కి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి సంజన అంటూ ఉంటే అప్పుడు వివేక్, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళకు నా సమస్య చెబితే నన్ను ఏదో ఒక నిర్ణయం తీసుకోమని అంటున్నారు. అందుకే నేను జానుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నానని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. సూపర్ అన్నయ్య, జానుని నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయి అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. నేను తాలిబొట్టుని తీసుకువస్తాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేస్తానన్నయ్య అని చెప్పి సంజన అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ సంజన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మరోపక్క మనీషా, లక్ష్మి, జున్ను వీళ్ళు ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు. బాబుని లోపలికి పంపించండి, టెస్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ అనడంతో ఇకప్పుడు జున్ను, అమ్మ అసలు ఎందుకమ్మా నాకు టెస్ట్ చేస్తున్నారు, నాకేమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జున్ను, దయచేసి కాసేపు ఏమీ మాట్లాడుకో, ఒక అరగంటలో మనం ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో నర్స్ జున్నుని లోపలికి తీసుకొని వెళ్తుంది. నర్స్ జున్నుని లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత, జున్ను, ఎందుకు సిస్టర్ ఈ టెస్ట్ చేస్తున్నారు? ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? అది చాలా హెల్త్ ప్రాబ్లం అని నాతో చెప్పొద్దని అంటున్నారా అని చెప్పి అంటుంటే, అటువంటిదేం లేదు బాబు, మీ వాళ్ళు నీతో ఏం చెప్పలేదా అని నర్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జున్ను, లేదు సిస్టర్, ప్లీజ్ చెప్పండి, ఎందుకు ఈ టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి జున్ను అడగడంతో, మీ నాన్న ఎవరో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తున్నారని నర్స్ జున్నుకి చెప్పేస్తుంది. దాంతో ఆ మాటలు విన్న జున్ను చాలా హర్ట్ అవుతాడు. మరోపక్క లక్ష్మి జున్ను దగ్గర నిజం దాచిపెడుతున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా లక్ష్మితో, ఏంటి లక్ష్మి, టెస్ట్లో ఏమొస్తుందా అని చెప్పి భయపడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఆ భయం నీకుంటుందేమో కానీ నాకు ఉండదు అని చెప్పి, నేను ఈ టెస్ట్ చేపిస్తుంది ఒప్పుకున్నది నీ కోసం కాదు, ముందు ముందు నా కొడుకు మీద నీలాంటి వాళ్ళెవరూ వేలెత్తకుండా చూపించడం కోసం, నిన్ను ఆయనకి దూరం చేయడం కోసం, నిన్ను నందన్ ఇంటి నుండి దూరంగా పంపించడం కోసం నేను ఈ టెస్ట్కి ఒప్పుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అబ్బో, ఒక్క టెస్ట్తో నువ్వు చాలా పనులు చేద్దాం అనుకుంటున్నావే, అసలు టెస్ట్లో ఏమొస్తుందో చూసి అప్పుడు మాట్లాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నేను నీలాగా భయపడేదాన్నే అయితే అసలు ఈ టెస్ట్కి ఒప్పుకుని ఉండేదాన్నే కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ నర్స్ దగ్గరికి వచ్చి, ఎక్కడ బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు డాక్టర్, ఒకవేళ వాళ్ళ మదర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో అని చెప్పి బయటకు వచ్చి, లక్ష్మి గారు మీ అబ్బాయి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, అదేంటి, మా బాబు మీ దగ్గరే ఉండాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు బాబు ఇక్కడే ఉండాలి మేడం, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించడం లేదు అని నర్స్ అంటూ ఉంటే లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. బాబుకి మీరు టెస్ట్ గురించి ఏమైనా చెప్పారా అని లక్ష్మి అడుగుతుంది. ఇక దాంతో నర్స్, డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేస్తారని బాబు అడిగాడు మేడం, అప్పుడు నేను ఎందుకు చేస్తారో బాబుకి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అని చెప్పి నర్స్ అంటూ ఉంటే, ఈడియట్, మొత్తం కూడా స్పాయిల్ చేసావు, అసలు బాబుకి టెస్ట్ గురించి నిన్ను ఎవరు చెప్పమన్నారు అని మనీషా మండిపడుతూ ఉంటుంది. పాపం జున్ను టెస్ట్ గురించి తెలుసుకుని ఫీల్ అయి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి కంగారుగా హాస్పిటల్ అంతా కూడా జున్ను కోసం వెతుకుతూ ఉంటుంది. మనీషా కూడా కాసేపు జున్ను కోసం వెతికిన తర్వాత, నిజం చెప్పు లక్ష్మి, ఇదంతా నీ ప్లానే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ జున్నుగాడు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, లేదు మనీషా, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను ఇలా నాటకాలు ఆడేదాన్ని అయితే నువ్వు అడగగానే
టెస్ట్కి ఒప్పుకొని ఇక్కడి వరకు ఎందుకు వస్తాను అని చెప్పి కంగారుగా జున్ను కోసం వెతుకుతూ ఉంటే ఇక జున్ను మాత్రం అలా బాధగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మిత్రని గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క సంజన వివేక్ గదిలో నుండి బయటకు వస్తుంది. ఇక అప్పుడు దేవి అని, ఏంటి సంజన మీ అన్నయ్యని బాగా ఓదార్చావా అని చెప్పి అంటూ ఉంటే, అంత అవసరం అన్నయ్యకి లేదులే అమ్మా, అన్నయ్య చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, తనే ఒక నలుగురిని ఓదార్చేలాగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంటికి నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే మీ అత్తగారు నీ మీద కోప్పడుతుందేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మా అత్తగారేమీ నీలాంటిది కాదులేమ్మా, ఆవిడ చాలా మంచిది అని చెప్పి సంజన అంటూ ఉంటే, అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను గయ్యాలన్నా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అరవింద, అమ్మ సంజన బాగున్నావా, ఏంటి వచ్చి రాగానే మీ అమ్మతో గొడవ పడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు పెద్దమ్మ, నేనేమీ అమ్మతో గొడవ పడడం లేదు, జస్ట్ మాట్లాడుతున్నాను అంతే, అమ్మతో మాట్లాడితేనే గొడవలాగా ఉందంటే ఇంకా గొడవ పడితే ఎలా ఉంటుందా అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఏదైనా శుభవార్త చెప్పడానికి వచ్చావా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. శుభవార్త అలాంటిదేం లేదు అని చెప్పి సంజన అంటూ ఉంటే, దీక్షితులు గారు త్వరలో ఇంట్లో శుభకార్యం జరగబోతుందని చెప్పారు, నువ్వు శుభవార్త ఏమైనా మోసుకొచ్చావేమోనని అడిగాము అని చెప్పి అరవింద జయదేవ్ అంటూ ఉంటారు. ఇక త్వరలో దీక్షితులు గారు చెప్పినట్టుగా నిజంగానే శుభకార్యం జరుగుతుందని చెప్పి సంజన అంటూ ఉంటుంది. శుభకార్యమా ఏంటదని దేవి అని అడుగుతూ ఉంటే, అదేంటో నీకు తెలుసులేమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని, నేను మీ అన్నయ్య వివేక్ కోసం ఒక మంచి సంబంధం చూశాను, ఒకవేళ ఆ సంబంధం ఏమైనా ఫిక్స్ అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు జరగబోయేది నీకే ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా అని చెప్పి సంజన ఇండైరెక్ట్గా కౌంటర్ వేస్తూ ఉంటుంది. సరే నేను వస్తాను పెద్దమ్మ అని చెప్పి సంజన అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, ఇదేంటి వచ్చిన దగ్గర నుండి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి కంగారుగా అరవిందకి ఫోన్ చేస్తుంది. అత్తగారు జున్ను కనిపించడం లేదు, ఇంటికి ఏమైనా వచ్చాడా అని అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఒకవేళ అర్జున్ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో, అర్జున్కి ఫోన్ చేయని అరవింద, నువ్వు కంగారు పడొద్దంటూ లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటుంది. హాస్పిటల్ అంతా వెతికాను అత్తయ్యగారు, జున్నుకి డిఎన్ఏ టెస్ట్ గురించి సిస్టర్ చెప్పడంతో బాధగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకవేళ జున్ను వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే అలాగే చేస్తాను, నువ్వైతే టెన్షన్ పడకని అరవింద అంటూ ఉండగా అప్పుడే జున్ను ఇంట్లోకి వస్తూ ఉంటాడు. లక్ష్మి, జున్ను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాడు, నువ్వు కూడా ఇంటికి వచ్చేసే అని చెప్పి ఫోన్ పెట్టేశాక, నాన్న జున్ను, ఏంటి జున్ను నువ్వు ఇలా అమ్మకి చెప్పకుండా రావచ్చా, తప్పు కదా అని అరవింద అంటూ ఉంటుంది. నేను చేసింది తప్పైతే మరి మీరు చేసిందేంటి, నేను అమ్మ ఇద్దరం టెస్ట్కి వెళ్తూ ఉంటే మీరు ఆపి ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఆపలేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని, ఒరే వేలడంత లేవు, పెద్దవాళ్ళకి ఎదురు మాట్లాడతావా, మీ అమ్మ నేర్పిన సంస్కారం ఇదేనా, అయినా బుద్ధిగా టెస్ట్ చేయించుకోక నువ్వు ఇలా మధ్యలోనే ఇంటికి వచ్చేస్తావా అని చెప్పి, మీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే కదా ఆ టెస్ట్కి నేను తీసుకువెళ్ళింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలో మా అమ్మ స్కూల్లో టీచర్లు నాకు నేర్పారు, మరి పిల్లలతో ఎలా నడుచుకోవాలో ప్రేమగా ఎలా ఉండాలో మీకు నేర్పించలేదా అని జున్ను ఎదురు మాట్లాడుతూ ఉంటాడు. రే నాకు ఎదురు మాట్లాడతావా అని చెప్పి దేవి అని చెయ్యెత్తుతుంది. చూడు దేవి అని, వాడు నా మనవడు, ఇంకోసారి నా మనవాడిని ఏదైనా అన్నావంటే ఊరుకునేది లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అక్క నేను కూడా ఇంట్లో మనిషినే కదా, వాడు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, వివేక్ విషయంలో ఒకసారి నేనేదో చెప్పబోతే నువ్వేమన్నావు దేవి అని, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, అలాగే నా మనవడి విషయంలో కూడా నువ్వు కలుగజేసుకోవద్దు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ కూడా జున్నుకి సపోర్ట్ చేస్తూ అడగడం వాడి హక్కు అని చెప్పి అంటూ ఉంటాడు. వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టే నందన్ వారసుడిగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వివేక్ కూడా జున్నుకి సపోర్ట్ చేస్తూ, నువ్వు సూపర్ రా జున్ను, నీ అంత ధైర్యం నాకు లేకపోవడం వల్లే నా వల్ల ఒకరు బాధపడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఒరే వివేక్, నా పెంపకం మర్చిపోయావా అని దేవి అని అంటూ ఉంటుంది. నాలో పిరికితనాన్ని నింపిన నీ పెంపకాన్ని అంత సులువుగా నేను ఎలా మర్చిపోగలనమ్మా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇంతలో మనీష ఇంట్లోకి వచ్చి, ఒరే జున్ను నిజం చెప్పు, ఇదంతా నువ్వు మీ అమ్మ కలిసి ఆడుతున్న నాటకం కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇంతలో లక్ష్మి వచ్చి జున్నుకి మొదలు పెడుతూ ఉంటుంది. అమ్మ ఎందుకమ్మా నేను ఆ టెస్ట్ చేయించుకోవాలి, అసలు ఏం టెస్టో చెప్పకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళావు,
హాస్పిటల్లో నేను ఎంత షేమ్ అయ్యానో తెలుసా? అమ్మ నిజమని నాన్న నమ్మకమని అంటారు కదమ్మా, మరి నిజానికి అవసరం లేని టెస్టులు నమ్మకానికి ఎందుకమ్మా అని చెప్పి జున్ను ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ, నువ్వు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు జున్ను, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడడం లేదు అని చెప్పి లక్ష్మి మిత్ర వైపు చూస్తూ ఉంటే ఇక మిత్ర కూడా జున్ను మాటలు వింటూ అలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక జున్ను అడిగిన ప్రశ్నలకు ఇంట్లో అంతా కూడా కరిగిపోయి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటే మనీష మాత్రం ఎక్కడ మిత్రలో మార్పు వస్తుందేమోనని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.